హాయ్ అండి, నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి చిలకమారి వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాబేజీ 65 అండి. దానికి కావాల్సిన పదార్థాలు కార్న్ఫ్లోర్, మైదా, రెడ్ ఫుడ్ కలర్, సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ లెమన్, ఒక క్యాబేజీ. దాని ఎక్స్ట్రాస్ అన్ని తీసేసి సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరుక్కున్న తర్వాత ఇలా చాప్ చేసుకొని సన్నగా దాన్ని బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ బౌల్లోకి మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసి క్యాబేజీకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం రెడ్ ఫుడ్ కలర్ను వేసుకోవాలి. రెడ్ ఫుడ్ కలర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసి క్యాబేజీకి పిండి అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. పక్కన పెట్టిన బౌల్ని తీసి అందులో క్యాబేజీ మిక్స్ని మరొకసారి కలుపుకొని హీట్ అయిన ఆయిల్లో ఈ క్యాబేజీని కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గరిటెతో కలపకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. ఇలా 2 వైపులా వేగిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత దానిని ఒక జల్లి గంటలో వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన పిండిని మొత్తం ఇదే ప్రాసెస్లో వేసుకొని కాల్చుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అందులో ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఈ 65 క్యాబేజీ 65. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ 65 కోసం పచ్చిమిరపకాయలను, కరివేపాకును కూడా వేయించుకుందాం. ఇలా వేగిన వాటిని క్యాబేజ్ 65 పైన డెకరేట్ చేసుకుందాం. చూసారుగా, చాలా టేస్టీ అయిన క్యాబేజీ 65 రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.